హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ వ్లాగ్ లవ్లీ జ్వాల. ఈరోజు అయితే మేము ఏం చేసామంటే మేము బయటికి వెళ్ళాము. అది ఎందుకంటే మొన్నటిదాకా అంతా వర్షాలు అవన్నీ ఉన్నాయి కదా. అయితే మా ఊళ్ళో చిన్న వాగు ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూద్దామని అనుకున్నాం. ఫస్ట్ ఒక వాగు దగ్గరికి వెళ్ళాము, అక్కడ చాలా నీళ్ళు ఉన్నాయి. నేను షార్ట్ వీడియోస్ పెడతాను, మీరు చూడండి. ఇప్పుడైతే మేము నెక్స్ట్ వాగు దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ అన్ని చెట్లు, వర్షాలకు పొలాలన్నీ వాడిపోయాయి. చూడండి అక్కడ. ఇప్పుడు మా ఇల్లు చూపెడతాను, మీకు అన్నీ చూపెడతాను. అలాగే ఇక్కడ అంతా పచ్చదనం ఉంది, చూడండి ఎంత బాగుంది పచ్చదనంతో. ఇవన్నీ చూడండి ఎట్లా పంటలన్నీ ఖరాబ్ అయిపోయాయి. అవునండి, ఎలా ఖరాబ్ అయిపోయాయి, అన్నీ వంగిపోయాయి. అడవి పందులు వస్తే కూడా అలానే వంగిపోతాయి. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే మీ ఊరు కూడా ఇలా పచ్చదనంతో ఉంటే కామెంట్ చేయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారు కూడా కామెంట్ చేయండి. అలాగే మీకు గుర్తుందా, ఇక్కడ మేము వాకింగ్ చేస్తుండే ఒక వ్లాగ్ తీసాము. అంటే అది ఇలా ప్రిన్సెస్ జ్వాలలో లైవ్ పెట్టాము. ప్రిన్సెస్ జ్వాలకి వెళ్ళి చూడండి. ఇక్కడ మేము ఎప్పుడు వాకింగ్ చేస్తుండే మార్నింగ్ లేచి. మీరు కూడా వాకింగ్ చేయండి మార్నింగ్ లేచి, ఎందుకంటే మీకు మంచిది, ఓకేనా? అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాము. ఇవ్వండి ఇక్కడ ఎంత మంచి ఫ్లవర్స్ ఉన్నాయి, అలాగే ఎంత బాగుంది. అలాగే ఇక్కడ ఒక స్కూల్ అంటే ఒక హాస్టల్ ఉంటుంది, అవ్వండి అక్కడ ఉంది హాస్టల్. మేము ఇక్కడంతా నడుస్తాము. ఇప్పుడు నడవట్లేము ఎందుకంటే అక్కడంతా బాగాలేదు కాబట్టి. ఇప్పుడు మనము వీళ్ళ స్కూల్ సైడ్ అంటే అంటే హాస్టల్ సైడ్ వెళ్తున్నాము. చూడండి, ఇప్పుడు మనం హాస్టల్ సైడ్ వెళ్తున్నాము. అక్కడ అందరూ బాయ్స్ హాస్టల్ అన్నమాట, అందరు ఉంటారు. ఇక్కడ మన ఇంటి దగ్గర అయితే హాస్టల్కి దగ్గర ఉంటుంది. అయితే అందరు ఏం చేస్తారంటే సాటర్డే వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఏమైనా స్పెషల్ తీసుకొచ్చి మా ఇంటి ముంగట్నే కూర్చొని తింటారు. ఎందుకంటే మా ఇంటి దగ్గర ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి కింద తింటారు. అయితే ఇలా స్పెషల్ తీసుకొస్తారు వీళ్ళ కోసము. అలాగే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే పోలీస్ స్టేషన్ దగ్గర ఉండే వాగు దగ్గరికి వెళ్తున్నాం. ఇది మన మోర్తాడ్లో ఇంత టూ వాగులు ఉంటాయి. ఒకటేమో అక్కడ ఉంటుంది, అది నేను షార్ట్స్ వీడియోస్లలో పెట్టాను. ఇంకొకటేమో పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటుంది, పోలీస్ స్టేషన్ ఆపోజిట్ అక్కడ ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి ఎంత బాగుంది. అక్కడ వాళ్ళు గేమ్స్ ఆడుకుంటున్నారు, ఖోఖో ఆడుకుంటున్నారు, అన్నీ ఆడుకుంటారు. ఇప్పుడైతే మనము అదిగోండి ముంగట కనిపిస్తుంది సంస్కృత్ గ్లోబల్ స్కూల్, అది కూడా బెస్ట్. అండ్ ఇక్కడ మనం మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాము. ఇంకొచ్చేపు అయితే మనం వెళ్తాము ఇక మన పోలీస్ స్టేషన్ దగ్గరికి. అక్కడ చూడండి సూర్యుడు ఎంత బాగున్నాడో. అలాగే చెట్లు మధ్యలో సూర్యుడు ఉంటే ఎంత బాగుంది చూడండి అసలు. అలాగే మనం వెళ్తూ ఉంటే మన పోలీస్ స్టేషన్ అయితే వచ్చేస్తుంటుంది. ఇక్కడైతే మనం దగ్గరలోకి వచ్చేసాము. ఈ రోడ్ నుంచి అయితే మేము బస్ ద్వారా మా ఇంటికి వస్తాము. అయితే ఈరోజు అలానే వచ్చాము. ఏమైందంటే ఇక మాకు బోర్ కొడుతుంది అనేసి మా నాన్న ఏం చేసిండు, మా నాన్నని అడిగితే మా నాన్న ఇలా తీసుకొచ్చిండు. యాక్చువల్లీ మా నాన్ననే తీసుకెళ్తా అన్నాడు, సరే అని ఒప్పుకొని అలానే మేము కూడా వచ్చేసాము. మంచి వ్యూస్ చూపెట్టిండు మా నాన్న. అయితే మీకు అవన్నీ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. అలాగే నేను షార్ట్ వీడియోస్ కూడా పెడతాను, అలాంటి మంచి వ్యూస్. అలాగే వాగు దగ్గర నుంచి చూపెట్టాడు, అన్నీ చూపెట్టాడు. నేను కూడా మీకు పెడతాను ఆ వీడియోస్ అన్నీ షార్ట్ వీడియోస్లలో. అలాగే ఇప్పుడైతే మనం వచ్చేస్తున్నాము. ఇక్కడైతే వచ్చేసామండి. ఇక్కడ చూడండి ఎంత మంచి ఉందో. ఇది పోలీస్ స్టేషన్ ఆపోజిట్ ఉంటుంది, ఆపోజిట్ సైడ్కు ఉంటుంది. ఎంత బాగుంది చూడండి. ఇక్కడ కూడా చాలా బాగుంది. అలాగే మధ్యలో సూర్యుడు ఎంత బాగుండు చూడండి అసలు. మధ్యలో సూర్యుడు, ఇక్కడ ఈ వాగు అంటే ఎంత బాగుంటుంది చెప్పండి అసలు వ్యూ. అందుకే నాకు ఇట్లాంటి వ్యూస్ అంటే చాలా ఇష్టం. అలాగే నేను ఫస్ట్ వాగు చూసానని చెప్పాను కదా, అది లాంగ్ వీడియో ఎందుకు చూడాలంటే నాకు కుదరలేదు. అయితే దాన్ని షార్ట్ వీడియోస్ లెక్క తీసాను. ఇప్పుడైతే అక్కడ కింద హోల్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి ఎంత ఫాస్ట్ పోతున్నాయి చూసారా.
వాగు అయితే ఎంత ఫాస్ట్ పోతుంది, అవి ఎక్కడికి వెళ్తున్నాయో మాకు తెలియదు అంతా. ఇక మేము ముంగటికి వెళ్ళిపోతున్నాము, ఇంటికి వెళ్ళిపోతున్నాము. మా ఇల్లు చూపెడతాను అన్నా కదా, మా ఇల్లు అయితే ఈరోజు చూపెడతాను, ఖచ్చితంగా చూపెడతాను మీకు. ఓకే, మన ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఇవన్నీ చెట్లు ఇవన్నీ ఎలా ఉన్నాయి చూసారా. అయితే మా ఊరు అయితే చాలా పచ్చదనంతో నిండద్ది. అయితే చాలా పంటలు ఉంటాయి మీకు. ఇంకా చిన్న చిన్న సందులలోకి వెళ్ళి అవన్నీ చూసారనుకోండి, మొత్తం పచ్చదనం ఉంటుంది. అయితే మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక తొందరగా వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే మళ్ళీ మొగ్గులు అయిపోతుంది, మళ్ళీ వర్షం పడితే. అలాగే మా నాన్నకి కూడా డ్యూటీ ఉంది కాబట్టి మా నాన్న కూడా వెళ్ళిపోద్దామని చెప్పేశాడు. మళ్ళీ ఇంకేమన్నా వీడియోస్లల్లా మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం ఫ్రెండ్స్. అయితే ఇదైతే మన వ్లాగ్ ఫ్రెండ్స్. మన వ్లాగ్కి మనకి ఒక 10,000 సబ్స్క్రైబర్స్, 10,000 వ్యూస్ ఇస్తే టార్గెట్ ఇస్తున్నాను, ఖచ్చితంగా వేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. అలాగే ఇక మన ఇల్లు అయితే వచ్చేస్తుంది, ఇంకా వచ్చేసింది. ఓకే, వచ్చేస్తుంది. ఇక్కడ సంస్కృతి గ్లోబల్ స్కూల్ ఉంది, అదైతే మేము వెళ్ళట్లేదు. మేము కృష్ణవేణి అయితే అటు ఉంటుంది హై స్కూల్. ఓకే గాయ్స్, అందరికీ బాయ్. ఈరోజుకి ఈ వ్లాగ్ ఇంతే. సీ యూ, టాటా, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఎప్పుడైనా చూద్దాం. ఇంకొకసారి వర్షం పడ్డప్పుడు మీకు 2 వాగు చూపెడతాను. ఓకే, ఇగోండి, ఇదే మా ఇల్లు. ఓకే, బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.